బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులకు సమ్మె నోటీస్ ఇచ్చారు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు. బస్ భవన్ లో ఆర్టీసీ అధికారులకు సమ్మె నోటీస్ అందజేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతున్నా తమ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు నేతలు. గత ప్రభుత్వం వీలిన ప్రక్రియ 90% పూర్తి చేస్తుందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీని అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రైవేట్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెడుతున్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు నేతలు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్, చూస్తూ ఉన్నాము తెలంగాణ ఆర్టీసీలో సమ్మె చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్న నేతలంతా కూడా. సో ఏం జరుగుతుంది ప్రస్తుతం? వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ఆల్రెడీ వాళ్ళ డిమాండ్స్ అన్ని పెట్టారు, ప్రభుత్వం ముందు పెట్టాము, బట్ ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ లేదు అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళందరూ? ఎస్ మోనిషా, తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జేఏసీ మేనేజ్మెంట్కు సమ్మె నోటీస్ ఇచ్చింది. కొద్దిసేపటి క్రితమే ప్రధానంగా తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్తో పాటుగా మరికొన్ని 21 అంశాలతో కూడినటువంటి సమ్మె నోటీస్ని బస్ భవన్లో ఉన్నటువంటి అధికారులకు కొద్దిసేపటి క్రితమే జేఏసీ నాయకులు ఇచ్చారు. బస్ భవన్లో ఆపరేషన్స్ ఈడీ మునిశేఖర్కు సమ్మె నోటీసులు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, ప్రధానంగా తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఆర్టీసీ దాదాపు 40,000 మంది ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా కేటాయించాలని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మనం ఒకసారి వాళ్ళు నోటీసులో పేర్కొన్న అంశాలను ఒకసారి పరిశీలిస్తే, ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలి, ఆర్థికపరమైన అంశాలను అమలు చేస్తూ ప్రస్తుత సౌకర్యాలను కొనసాగిస్తూ ప్రభుత్వంలో విలీనం చేయాలి, 2021 వేతన సవరణను కూడా అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు కూడా జీతాలను అమలు చేయాలని చెప్తున్నారు. 2017 వేతన సవరణ బకాయిలను చెల్లించి రిటైర్డ్ ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయాలని చెప్పి, దీంతో పాటుగా కొత్త బస్సుల కొనుగోలు ద్వారా ఆర్టీసీని అభివృద్ధిపరిచి ఆధునీకరించాలి, సంస్థ అప్పులను ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి రాయితీలకు సంస్థ అభివృద్ధికి ప్రతి ఏటా బడ్జెట్లో 3% కేటాయించాలని చెప్పి, విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ విద్యుత్ బస్సుల విషయంలో కూడా కొంత అసంతృప్తిగా ఆర్టీసీ కార్మికులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 2 డిపోలను కూడా విద్యుత్ సంస్థలకు, ఏదైతే విద్యుత్ బస్సులకు సంబంధించినటువంటి సంస్థలకే ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ డిపోలకు కేటాయించడం ద్వారానే ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరుగుతుంది. ఆయా డిపోల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని పూర్తిగా ఇతర డిపోలకు బదిలీ చేయడం వల్ల ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి అంశంలో కూడా 0 టికెట్కు బదులు మహిళలకు స్మార్ట్ కార్డు ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా మరికొంది అటెండర్ వంటి పోస్టులను ఇవ్వాలి, అన్ని కేటగిరీలలో ఖాళీలను కూడా భర్తీ చేస్తూ అర్హులైన వారందరికీ కూడా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి, ఇట్లాంటి అంశాలను దాదాపు 21 అంశాలతో వీరు సమ్మె నోటీసులో పేర్కొన్నారు. దాదాపు 15 రోజుల గడువు ఇచ్చారు. 15 రోజుల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలి, ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నింటినీ, డిమాండ్లను నెరవేరిస్తే మాత్రం మేము సమ్మె నుంచి విరమించుకుంటాం, లేదంటే ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మొత్తం బస్సులను బంద్ చేసి సమ్మెకు దిగుతామంటూ ఆర్టీసీ కార్మికుల జేఏసీ నేతలు తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, ప్రధానంగా 3-4 ప్రధాన అంశాలను అయితే ఈ సమ్మెలో పేర్కొన్నారు. ప్రభుత్వంలో విలీనం చేయడం ఒకటి, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్ని ఆర్టీసీ కార్మికులు ఇవ్వాలి, విద్యుత్ బస్సుల కొనుగోలు విషయంలో పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగించాలి, ప్రైవేటు పరం చేసే ఆలోచనలు ప్రభుత్వం విరమించుకోవాలి, ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి వేతన సవరణ, పిఎఫ్ డబ్బులను కూడా బకాయిలు 2,700 కోట్ల బకాయిలను కూడా వెంటనే చెల్లించాలి. ఈ 4-5 అంశాలతో పాటుగా మొత్తం 21 అంశాలతో కూడిన సమ్మె నోటీసును కొద్దిసేపటి క్రితమే బస్ భవన్లో ఉన్నటువంటి అధికారులకు ఆర్టీసీ జేఏసీ కార్మికుల నేతలైతే ఇచ్చారు. అనంతరం కూడా వారు మాట్లాడుతూ 15 రోజుల్లో తమ సమస్యలను పరిష్కరించాలి, మానవతా దృక్పథంతో ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను, కార్మికుల జీవితాలను ఆదుకోవాలంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం చేసే ఆలోచన అనేది ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపైన ప్రభుత్వ విలీనం, ప్రభుత్వ ఉద్యోగుల ఆర్టీసీ కార్మికులను అమలు చేయాలన్న అంశాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి చర్చించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి గతంలోనే హామీ ఇచ్చిన నేపథ్యంలో మరి సమ్మె నోటీస్ ఇచ్చిన అనంతరం కూడా రవాణా శాఖ మంత్రి మరి కార్మిక సంఘాల నేతలతో చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. సాగర్, వీళ్ళందరూ కూడా సమ్మెలో పాల్గొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? ఎవరైనా మాట్లాడారా? లేకపోతే వీళ్ళు ఎవరైనా వెళ్ళి మాట్లాడడం జరిగిందా? ఎస్ మనుష, ఇప్పటికే రవాణా శాఖ మంత్రికి పలుమార్లు వీళ్ళు కలిసి ఆర్టీసీ జేఏసీ కార్మిక నాయకులు కూడా కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే గతంలో కూడా ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ఆలోచన లేదని చెప్పి ఇప్పటికే పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి కార్మిక సంఘ నేతలు కూడా హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆర్టీసీకి సంబంధించిన కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యలను కూడా వారితో చర్చించి పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పటికే ఆర్టీసీ కార్మిక సంఘ నాయకులు కూడా కె కేశవరావుని కూడా కలిసి దీనికి సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి ఆర్టీసీని ప్రభుత్వాన్ని విలీనం చేయడం, విద్యుత్ బస్సులను, మిగతా సమస్యలను, జీతభత్యాలకు సంబంధించినటువంటి సమస్యలను కూడా వారికి వివరించారు. ఈ నేపథ్యంలో కె కేశవరావు కూడా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటుగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి చర్చించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే కార్మిక సంఘ నాయకులు మాత్రం ఇప్పటికే నూతన ప్రభుత్వం ఏర్పడి 14 నెలల గడువు ఇచ్చాము, మేము 14 నెలలు కూడా గడిచిపోయింది, ఇప్పటికీ మాకు ఓపిక లేదు, మాకు ఓపిక నశించింది, అందుకే మేము సన్య నిర్ణయం తీసుకున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 15 రోజుల గడువులో మరోసారి కూడా ప్రభుత్వం తరపున కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులతో కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. చర్చించిన అనంతరం కూడా సమ్మె విషయంలో కొన్ని నిర్ణయాలు మార్చుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. మోనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.